హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు చెప్పబోయే స్టోరీ మామూలుగా ఉండదు, భలే కిక్ ఇస్తుంది. సో మన ఆడియన్స్కి అయితే ఖచ్చితంగా ఈ మూవీ నచ్చుతుంది. ఇంకెందుకు లేటు, మరి స్టోరీలోకి దూకేద్దాం పదండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో చీవ్ గాడిని చూపిస్తారు. వాడు ఒక గ్లాస్ చాంబర్ మీద వంగి ఏదో విచిత్రంగా చూస్తుంటాడు. వాడి మొహంలో ప్రపంచంలో ఉన్న బాధంతా కనిపిస్తుంది. ఏంట్రా బాబు వీడికి ఇంత కష్టం వచ్చింది అనుకునే లోపే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. అక్కడ మనడు లూన్తోమ్ అనే ఒక అందమైన అమ్మాయిని ఫస్ట్ టైం చూసిన సీన్ అన్నమాట. చీవ్ గాడికి పెయింటింగ్స్ అంటే చాలా పిచ్చి. కానీ లున్తోమ్ని చూడగానే ఆ పెయింటింగ్స్ అన్ని పక్కన పడేసి ఆమెని చూస్తుండిపోతాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నమాట. వీడు చేసి ఓవర్ యాక్షన్ చూడాలి. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను, నా జన్మ నీ కోసమే అంటూ డైలాగులు అయితే పేలుస్తాడు. వీడి ప్రేమ చూసి ఆ అమ్మాయి పడిపోతుంది. పెళ్లి కూడా చేసేసుకుంటారు. అంత బాగానే ఉంది అనుకుంటే దేవుడు స్క్రిప్ట్ లో చిన్న చేంజ్ అయితే చేస్తాడు. లూన్తోమ్ సడన్ గా జబ్బు పడి కోమాలోకి వెళ్ళిపోతుంది. డాక్టర్స్ ఇక కష్టంరా బాబు, ఆశలు వదిలేసుకో అని చెప్తారు. జనాలు కూడా ఇంకో పెళ్లి చేసుకోరా అని చెప్తారు. కానీ మన చీవ్ గాడు మాత్రం సెంటిమెంట్ డైలాగులు కొడుతూ నా ప్రాణం పోయినా పర్లేదు, నా పిల్లాన్ని నేను అస్సలు వదులుకోలేను అని ఒక వివచ్చమైన ప్రతిజ్ఞ చేస్తాడు. చివరికి పాపం లూన్తోమ్ చనిపోతే ఆమె డెడ్ బాడీతోనే ఉంటానని ఒక వింత శపథం అయితే చేస్తాడు. ఇదేంద్ర అయ్యా, శివంతో కాపురం ఏంటి అని మనకి డౌట్ అయితే రావచ్చు. ఇక్కడే ఉంది అస్సలు మిస్టరీ. సీన్ కట్ చేస్తే రోజ్ అనే ఒక కొత్త క్యారెక్టర్ ని చూపిస్తారు. రోజ్ ఆఫీస్ లో సామాన్లని సదురుకొని డల్ ఫేస్ తో బయటకు వస్తుంది. చేతిలో ఉన్న ఒక బాక్స్ ని విసిరేసి అలా డస్ట్బిన్ లో పడేస్తుంది. అంటే ఆఫీస్ లో ఆమెకి అదే లాస్ట్ డే అన్నమాట. ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ కాల్ చేసి పిచ్చగా తిట్టేస్తుంది. ఏమే, ఆ బ్యాంక్ గాడితో ఇంకెన్నాళ్ళు తిరుగుతావే, పెళ్లి పెటాకులు లేకుండా ఈ సహజీవనం ఏంటి, ఊర్లో జనాలు నా ప్రాణం తీస్తున్నారు అని కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఒక క్లూ అయితే దొరికింది. రోజ్ బాయ్ ఫ్రెండ్ బ్యాంక్ లో ఉంటాడని. రోజ్ ఏమో ఆ విషయాన్ని లైట్ తీసుకుని ఫోన్ కట్ చేస్తుంది. ఎందుకంటే బయట ఆమెని పికప్ చేసుకోవడానికి కార్ అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ అయితే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందాక చనిపోయిన లూన్తోమ్ ఉంది కదా, ఆమె ఈ రోజుకి బాస్ అన్నమాట. అంటే చనిపోయిన బాస్ మొగుడుతో ఈమె లేచిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ కథ 1991 బ్యాంకాక్ అయితే మళ్ళీ షిఫ్ట్ అవుతుంది. రోజ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో కార్లో పార్టీకి వెళ్తుంటే ఆమె డీప్ థింకింగ్ లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఆమెని పిలుస్తూ మీ బాస్ ఎలా చనిపోయింది అని ఆరా తీస్తే నాకేం తెలిసే, ఏదో జబ్బు చేసి పోయిందని చెప్పి క్లబ్ లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఫుల్ గా మందు కొట్టేసి డాన్స్ చేస్తుంటే సడన్ గా మత్తులో రోజ్ కి ఒక దయ్యం కనిపిస్తుంది. అయ్యో దేవుడో అని చెప్పి భయపడి వాష్రూమ్ లోకి పరిగెడితే అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. లైట్స్ అన్ని ఆగిపోతాయి. ఎవరో వెనుక ఉన్నట్టు అనిపించి తిరిగే లోపే నల్లటి భయంకరమైన చేతులతో ఎవరో ఆమె జుట్టు పట్టుకొని గట్టిగా వెనక్కి లాగుతారు. కెవ్వమని అరిచి ఉలిక్కిపడి లేస్తుంది. కట్ చేస్తే అదంతా ఒక పీడకల. నిద్రలేచి కిచెన్ లోకి వెళ్లి చూస్తే మన చీవ్ గాడు హాయిగా కాఫీ తాగుతుంటాడు. అంటే భార్య పోయాక వీడు అఫీషియల్ గా రోజ్ తోనే ఉంటున్నాడన్నమాట. రోజ్ కి వచ్చిన భయంకరమైన కల గురించి చెప్తే చీవ్ ఆమెని దగ్గరికి తీసుకుని ఇక్కడ మనం తప్ప ఎవరు లేరు బేబీ, అంత నీ భ్రమే అని చెప్పి కూల్ చేస్తాడు. ఇక రోజ్ పెళ్లి గురించి వాడితో మాట్లాడుతూ మా అమ్మ రోజు కాల్ చేసి నన్ను చాలా విసిగించేస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే వాడంటాడు మా ఆవిడ ఫ్యూనరల్ అయిపోయాక చూద్దాంలే అని చెప్పి టాపిక్ అయితే డైవర్ట్ చేస్తాడు. అలా అనగానే పాపం రోజ్ పాప అలుగుతుంది. అప్పుడు వాడంటాడు నీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది, బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని చెప్తాడు. రోజ్ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. కానీ ఆమె లోపలికి వెళ్ళగానే చీవ్ గాడి మొహంలో కలర్ మారిపోతుంది. ఏదో పెద్ద టెన్షన్, ఏదో దాస్తున్న ఫీలింగ్ వాడి కళ్ళలో క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడే మనకి డౌట్ అయితే కుట్టాలి, వీడేదో పెద్ద ప్లాన్ లో ఉన్నాడని. నెక్స్ట్ డే ఇద్దరు ట్రిప్ కి అయితే బయలుదేరుతారు. దారిలో చీవ్ గాడు ఏదో డాక్యుమెంట్స్ పని మీద ఒక లేడీని కలుస్తాడు. కార్ లో ఒంటరిగా ఉన్న రోజ్ కి ఎదురుగా ఒక బిల్డింగ్ లో ఒక జంట కనిపిస్తుంది. తీరా చూస్తే అది వాళ్ళే, రోజ్ మరియు ఆ చీవ్ గాడే. అంటే రోజ్ తన పాస్ట్ ని గుర్తు చేసుకుంటుందన్నమాట. ఫ్లాష్ బ్యాక్ లో రోజ్ సిగరెట్ ప్యాక్ పట్టుకుని స్టైల్ గా నిలబడి ఉంటే మన చీవ్ గాడు కూడా అక్కడికి సిగరెట్ తాగడానికి వచ్చి ఆమెకి ఒక సిగరెట్ అయితే ఆఫర్ చేస్తాడు. రోజ్ సిగ్గుపడుతూ తీసుకుంటుంది. అంటే అప్పుడే వాళ్ళ ఫస్ట్ మీటింగ్ అన్నమాట. చూడగానే మనడు మీద రోజ్ కి క్రష్ అయితే పుట్టిస్తుంది. ఆఫీస్ లో చీవ్ గాడు రోజ్ కి ఒక రొమాంటిక్ స్మైల్ ఇచ్చి క్యాబిన్ లోకి వెళ్లి భార్య లూన్తోమ్ ని వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇదంతా రోజ్ చూస్తూ కుళ్ళుకుంటుంది. చూసారా ఫ్రెండ్స్ మనడి లీలలు. భార్య ఉండగానే ఆఫీస్ లో రోజ్ కి సైట్ కొట్టేస్తున్నాడు అన్నమాట. పాపం లూన్తోమ్ కి ఇదంతా ఏమీ తెలియదు. ఇంకొక సీన్ లో వర్షంలో తడుస్తూ రోజ్ మెట్ల మీద కూర్చుంటే చీవ్ గాడు రాండి మేడం రాండి, వర్షం తగ్గేదాకా మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి పులిహోర కలుపుతాడు. ఇక తన పేరు రోజ్ అని చెప్తుంది. నీ పేరు నాకు ఆల్రెడీ తెలుసు బ్యూటీ అని చెప్పి సిగ్గుపడతాడు. ఇక్కడే వీడి క్యారెక్టర్ అర్థమైపోవాలి మనకి. మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తే లూన్తోమ్ ఆస్తి దక్కాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయని చీవ్ చెప్తాడు. ఎందుకంటే తను చనిపోయి ఉంటుంది కదా, ఇప్పుడు ఆస్తి మొత్తం వాడికైతే రావాలి. కానీ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి. ఇక రోజ్ కన్ఫ్యూజ్ అయిపోయి సరే డబ్బు వస్తుంది కదా అని చెప్పేసి కన్విన్స్ అవుతుంది. దారిలో కొందరు విలేజర్స్ ఏవో వింత పూజలు చేస్తుంటే ఒక మాంత్రికుడు వీళ్ళ కారు వంక సీరియస్ గా చూస్తుంటాడు. అది చూసి మన పాపకి వెన్నులో వణుకు పుట్టి కార్ ఫాస్ట్ గా పోనివ్వమంటుంది. ఫైనల్ గా అడవి మధ్యలో ఒక ఇంద్రభవనం లాంటి ఇంటికైతే వెళ్తారు. ఎదురుగా ఒక పెద్ద చెట్టు, చూడగానే వావ్ అనిపించే ఇల్లు. రేట్ ఎంత అని రోజ్ అమాయకంగా అడిగితే ఇది రెంట్ కాదు బేబీ, ఇది నా ఇల్లే, నీకు చిన్న ఇల్లు ఇష్టం లేదని నీకోసమే ఇది కొన్నాను అని చెప్పి ఒక పెద్ద బిస్కెట్ అయితే వేస్తాడు చీవ్ గాడు. రోజ్ ఎమోషనల్ అయిపోయి వాడిని
వాటేసుకుంటుంది. లోపల బెడ్రూమ్ చూసి ఫిదా అయిపోతుంది. వామ్మో ఇది ఇల్లేనా అని చెప్పి నమ్మలేకపోతుంది. కానీ అసలు సినిమా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అదే రోజు రాత్రి రోజ్ డ్రింక్ చేస్తుంటే ఆ మాంత్రికుడు గాడు మళ్ళీ ఆ ఇంటి బయట ఏదో క్షుద్ర పూజలు చేస్తూ కనిపిస్తాడు. భయపడి చీవుని పిలిస్తే వాడు హీరో రేంజ్ లో గన్ తీసుకుని ఆ మాంత్రికుడిని తరిమేస్తాడు. ఇక్కడ కెమెరా యాంగిల్ గమనిస్తే ఒక దెయ్యం కళ్ళతో వీళ్ళని గమనిస్తున్నట్టు ఉంటుంది. అంటే ఆ ఇంట్లో వాళ్ళిద్దరే లేరు, మూడో కన్ను వాళ్ళని వాచ్ చేస్తుందన్నమాట. ఆ తర్వాత ఇద్దరు కిస్ చేసుకుని రొమాన్స్ లో మునిగిపోతారు. కాసేపటి తర్వాత రోజ్ బాత్ టబ్లో పడుకొని రిలాక్స్ అవుతూ ఉంటే సడన్ గా నీళ్ళలో నుంచి లుంతం దయ్యం పైకి లేచినట్టు కనిపిస్తుంది. దాంతో తన గుండె ఆగినంత పనవుతుంది. గట్టిగా అరుస్తుంది. మళ్ళీ చూస్తే అక్కడెవరూ ఉండరు. అమ్మో నాకేదో కనిపిస్తుంది ఏంటిది అని చెప్పి తనైతే అనుకుంటుంది. తర్వాత ఇద్దరు పడుకుంటారు. సడన్ గా మెలకువ వచ్చి చూస్తే పక్కన చీవుగాడు కనిపించడు. ఇల్లంతా వెతుకుతూ హాల్లోకి వస్తే మెయిన్ డోర్ దానంతటా అదే తెరుచుకుంటుంది. బయటకు వస్తే చెట్టు మీద నుంచి చేతి మీద ఏదో పడుతుంది. కానీ చూస్తే మళ్ళీ ఏమీ ఉండదు. ఏదో వెతుకుతూ బయటకు వస్తే దూరంగా ఒక చిన్న పాత కాటేజ్ లో లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. ఆ గదిలోకి వెళ్తే రోజ్ కి దిమ్మ తిరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద గ్లాస్ కాఫిన్ లో లుంతోం డెడ్ బాడీ ఉంటుంది. దాన్ని పాడవకుండా కెమికల్స్ లో పెట్టి ప్రిజర్వ్ చేసి ఉంచారన్నమాట. అక్కడే మన చీవ్ గాడు కూడా ఆ శవం చుట్టూ తిరుగుతూ ఏదో చేస్తుంటాడు. రోజ్ షాక్ అయి ఏంటిది అని అడిగితే చీవ్ గాడు అసలు నిజమైతే కక్కేస్తాడు. లుంతోం వీల్నామా ప్రకారం ఆమె చనిపోయాక 100 రోజులు ఆమె డెడ్ బాడీని కాపాడుకుంటూ ఆమెతోనే ఆ ఇంట్లో గడిపితేనే ఆస్తి మొత్తం చీవ్కి దక్కుతుంది, లేకపోతే చిప్పే మిగులుతుంది. ఇదే ఆ దయ్యం అదే లుంతోం దయ్యం పెట్టిన రోజ్ కి చాలా మండిపోతుంది. అంటే ఇన్ని రోజులు రోజ్ ఏమనుకుంటుంది, ఇది నిజంగా తన బాయ్ ఫ్రెండ్ ఇలా అనుకుంటుంది. కానీ ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత తనకి చాలా మండిపోతుంది. నాతో అబద్ధం చెప్పావని చెప్పేసి గొడవకి దిగుతుంది. కానీ చీవ్ గాడు మళ్ళీ తనకి మాయమాటలు చెప్పి 100 రోజులు ఓపిక పడితే చాలు, కోట్లు మనవే, ఆ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి తన్ని కన్విన్స్ చేస్తాడు. డబ్బు పిచ్చి ఎక్కువ కదా. రోజ్ కూడా ఒప్పుకుంటుంది. ఇక్కడ అసలు ఎమోషనల్ ట్విస్ట్ ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ లో లుంతోం బ్రతుకున్నప్పుడే ఆఫీస్ లో చీవ్ గాడు రోజ్ తో చీటింగ్ చేయడం కల్లారా చూసేస్తుంది. పాపం అది చూసిన వెంటనే తన గుండె అయితే పగిలిపోతుంది. చీవ్ ఇంటికి రాగానే లుంతోం ఒక సిగరెట్ ప్యాకెట్ మీద ఉన్న ఒక నోట్ ని చూపిస్తుంది. ఆ నోటు మీద సిగరెట్స్ ఇచ్చినందుకు థ్యాంక్స్ డార్లింగ్ రోజ్ అని చెప్పి రాసి ఉంటుంది. ఇది ఎవరిచ్చారు నీకు, ఏంటి కథ అని చెప్పి లుంతోం అయితే నిలదీస్తుంది. ఫ్యాక్టరీలో ఎవరో కుర్రాడు ఇచ్చాడని చెప్పి చీవ్ గాడు అబద్ధం చెప్తాడు. లుంతోం వదలకుండా అడిగేసరికి చీవ్ గాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి రివర్స్ లో ఆమెనే బ్లేమ్ చేస్తుంటాడు. రోజంతా ఆఫీస్ పనేనా, నా గురించి పట్టించుకోవా, నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి కదా అని చెప్పేసి మొగుడిలా కాకుండా ఒక మృగంలా అయితే గొడవ పడతాడు. ఆ నిజాన్ని వినగానే లుంతోం ఎమోషనల్ అయిపోయి ఏడుస్తుంది. చీవ్ గాడు నటించి సారీ చెప్తాడు. కట్ చేస్తే సీన్ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోని ఇంకో యాంగిల్ కి అయితే వెళ్తుంది. లుంతోం చీవ్ ఇద్దరు కార్లో అదే అడవికి అయితే వెళ్తుంటారు. ఇక్కడ మనకి మైండ్ పోయే విషయం ఏంటంటే ప్రెసెంట్ లో కూడా రోజ్ చీవ్ కార్లో వస్తున్నప్పుడు ఏమేమి రొమాంటిక్ డైలాగ్స్ వేశారో ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో లుంతోం చీవ్ కూడా సేమ్ టు సేమ్ అవే డైలాగ్స్ అయితే వేసుకుంటున్నారు. అంటే వీడు ఇద్దరితోనూ ఒకే స్క్రిప్ట్ ఫాలో అవుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి అక్కడే ఆగుతారు. ఈ ఇల్లు ఎవరిది అని చీవ్ అడిగితే ఇది మనదే అని చెప్పి లూంతోం అయితే అంటుంది. చీవ్ గాడు ఇంటి ముందున్న ఆ చెట్టు గురించి అడిగితే లూంతోం చాలా పాజిటివ్ గా ఆ చెట్టు మన ప్రేమకి గుర్తు అని చెప్తుంది. కానీ ప్రెసెంట్ లో రోజ్ కి మాత్రం ఆ చెట్టుని చూడగానే ఏదో నెగిటివ్ ఫీలింగ్, ఏదో అరిష్టం జరగబోతుందన్న భయం అయితే వేసింది. ఈ పాయింట్ ని నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లైమాక్స్ లో మంచి లింక్ అయితే ఉంది. మళ్ళీ కథ ప్రెసెంట్ లోకి అయితే వచ్చేస్తుంది. తెల్లారి లేవగానే చీవ్ గాడు రోజ్ ని ఎక్కడికో బయటకు తీసుకెళ్తా అంటాడు. మూడంతా హ్యాపీగా ఉంటుంది. రోజ్ కిచెన్ లో సలాడ్ కట్ చేస్తూ ఉంటే సడన్ గా ఆమెకి ఎదురుగా ఉన్న కిటికీలో నుంచి లూంతోం దయ్యం నిలబడి ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ రోజ్ దాన్ని అసలు గమనించదు. కాసేపటి తర్వాత కూడా వెనకాల ఎవరు ఉన్నట్టు అనిపించి తిరుగుతుంది. కానీ మళ్ళీ ఎవరు ఉండరు. మళ్ళీ పనిలో బిజీ అవగానే సడన్ గా లూంతోం ఆత్మ వెనకాల నుంచి వచ్చి రోజ్ చేతిని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రోజ్ కి తెలియకుండానే తన చేతిలో ఉన్న పదునైన కత్తితో తన చేతిని తాన్ని నరుక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటే చీవ్ గాడు గట్టిగా అరుస్తాడు. అప్పుడు రోజ్ ఉలిక్కిపడి మామూలు స్థితికి అయితే వచ్చేస్తుంది. చేతిలో కత్తి చూసి చాలా భయపడుతుంది. అంటే ఆ దయ్యం రోజ్ తో సూసైడ్ చేయించడానికి ట్రై చేసిందన్నమాట. ఆ తర్వాత ఇద్దరు ఒక పిక్నిక్ స్పాట్ కి అయితే వెళ్తారు. ఒక ఎత్తైన కొండ మీద నుంచి సిటీ మొత్తాన్ని చూస్తూ మస్తు ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ నుంచి వాళ్ళ ఇల్లు కూడా చూడడానికి చాలా అందంగా ఉందని రోజ్ మురిసిపోతుంది. కానీ ఆ ఇంటి ముందున్న చెట్టుని చూసి మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఆ చెట్టు అశుభం. లోకల్స్ నమ్మకం ప్రకారం అలాంటి చెట్లు దయ్యాల్ని అట్రాక్ట్ చేస్తాయి అని చెప్పి భయపడుతూ చెప్తుంది. చీఫ్ గాడు ఆమెని కూల్ చేయడానికి ఆ చెట్టు తీసేసి కొత్తది పెడతానులే అని చెప్పి మళ్ళీ బిస్కెట్ అయితే వేస్తాడు. ఇంటికి తిరిగి వెళ్తున్నప్పుడు దారిలో ఒక స్టోర్ హౌస్ అయితే కనిపిస్తుంది. రోజ్ ఆ హౌస్ లోపలికి వెళ్తుంటే చీవ్ గాడి మొహంలో కొంచెం భయం అయితే మనం చూస్తాం. రోజ్ లోపలికి వెళ్లి తెల్ల బట్టలు కప్పి ఉన్న కాన్వాస్లని తీసి చూస్తే అక్కడన్ని లూంతోం పెయింటింగ్సే కనిపిస్తాయి. అవన్నీ ఆ చీవ్ గాడు గీసినవే. అవన్నీ చూసి రోజ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇంకా నీ పిల్లాన్ని మర్చిపోలేదా, నా పెయింటింగ్ ఎప్పుడు వేస్తావు,
ఇప్పుడే నా పెయింటింగ్ వేయమని చెప్పేసి పట్టుపడుతుంది. రోజ్ కి ఏమనిపిస్తుందంటే చీవ్ గాడు ఇంకా లుంతోమ్ జ్ఞాపకాల్లోనే ఉన్నాడని, తనకి వాల్యూ ఇవ్వట్లేదని తనైతే అనుకుంటుంది. ఇక్కడ ఏంటంటే రోజ్ కి జెలసీ పీక్స్ లో ఉంటుందన్నమాట. సీన్ కట్ చేస్తే నది ఒడ్డున రోజ్ స్టైల్ గా పోజిస్తూ ఉంటే చీవ్ గాడు తన పెయింటింగ్ వేస్తుంటాడు. అక్కడ నీళ్ళలో రిఫ్లెక్షన్ చూస్తే ఒక లేడీ గౌన్ వేసుకుని కనిపిస్తుంది, కానీ కాళ్ళు మాత్రమే కనిపిస్తాయి. పైన టాప్ అయితే అస్సలు కనిపించదు. ఆ రిఫ్లెక్షన్ మెల్లగా రోజ్ దగ్గర నుంచి చీఫ్ దగ్గరికి షిఫ్ట్ అయిపోయి సడన్ గా మాయమైపోతుంది. దాంతో చీఫ్ గడి బిహేవియర్ కూడా మారిపోతుంది. ఎవరో ఆవహించినట్టు కళ్ళు కూడా ఆర్పకుండా రోబోలాగా చాలా వింత వింత ఎక్స్ప్రెషన్స్ తో పెయింటింగ్ వేస్తూనే ఉంటాడు. వాతావరణం కూడా అంతా మారిపోతుంది. రోజ్ పిలిచినా కూడా పలకడు. దగ్గరికి వెళ్లి గట్టిగా అరిస్తే తప్ప స్పృహలోకి రాడు. అంతా అయిపోయాక ఆ పెయింటింగ్ చూస్తే రోజ్ కి హార్ట్ అటాక్ వచ్చినంత పని అవుతుంది. అందులో ఉంది రోజ్ కాదు, లుంతోమ్ బొమ్మ. ఇదంతా లుంతోమ్ ఆత్మ చేసిన పని అని మనకైతే అర్థమవుతుంది. ఎందుకంటే చీవ్కి అసలు ఐడియా లేదు తను ఏం గీశాడో. రోజ్ కి మండిపోయి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ చెట్టు పేరు కూడా లుంతోమ్ ట్రీ అంట. రాత్రిపూట చాలా మెరుస్తుంటుంది. దయ్యాలు కూడా ఆ చెట్టుకి అట్రాక్ట్ అవుతాయంట. అందుకే రోజ్ ఆ చెట్టు గురించి చాలా టెన్షన్ పడుతుంది. ఇక రాత్రి కూడా అవుతుంది. బయట ఎవరో చెట్టు కొమ్మలు నరుకుతున్న శబ్దం అయితే వినిపిస్తుంది. రోజ్ వంట చేసి పిలిస్తే చీవ్ గాడు వస్తాడు. చేతిలో గుడ్డలు కూడా ఉంటది. అంటే కొమ్మలు నరికింది వాడే అన్నమాట. వంట బాగుందని చెప్పి చీవ్ పొగిడితే మీ ఆవిడలాగా చేయలేదా అని చెప్పేసి రోజ్ అయితే సిటార్ వేస్తుంది. అప్పుడు చీవ్ తన ఫేక్ గతం చెప్తాడు. లుంతోమ్తో 7 ఏళ్లు ఉన్నాను. తను రోజు నన్ను పెయింటింగ్ వేయమని టార్చర్ పెట్టేది. విసిగిపోయాను అని చెప్పేసి సింపతి క్రియేట్ చేస్తాడు. అది విన్నాక రోజ్ కొంచెం కూల్ అవుతుంది. రాత్రి పడుకున్నాక రోజ్ కి మళ్ళీ భయంకరమైన పీడకలైతే వస్తుంది. నల్లటి చేతులు వచ్చి తన ఫేస్ ని లోపలికి గుంజుతున్నట్టు, అలాగే లోపలికి లాగేసుకున్నట్టు అనిపిస్తుంది. దాంతో తను చాలా భయపడిపోతుంది. ఉలిక్కిపడి లేచి పక్కన చీవుని చూస్తే అక్కడ చీవుగాడు ఉండడు. లుంతోమ్ దయ్యం పడుకుని చూస్తూ ఉంటుంది. భయంతో గట్టిగా అరుస్తుంది. లైట్ వేసి చూస్తే అక్కడ చీవుగాడే ఉంటాడు. ఆమెని చాలా ఓదారుస్తుంటాడు. రోజ్ కి రోజు రోజుకి చాలా పిచ్చెక్కిపోతుంటది. నెక్స్ట్ డే ఉదయం టీవీలో గేమ్ షో చూస్తుంటారు. రోజ్ కి భయం వేసి ఇక్కడ వద్దు వెళ్ళిపోదామంటుంది. కానీ చీవుగాడు అసలు ఒప్పుకోడు. ఇక్కడ వాడి అసలు రంగు అయితే బయటపడుతుంది. 100 రోజులు మనం ఇక్కడ ఉంటేనే ఆస్తి అయితే వస్తుంది, లేకపోతే రాదు. ₹1 కూడా వదులుకోలేనని చెప్పేసి చాలా అత్యాశ చూపిస్తాడు. వీడికి డబ్బు పిచ్చి అని అర్థమయ్యాక రోజ్ కి చాలా కోపం వచ్చేస్తుంది. నన్ను నీ స్వార్థానికి వాడుకుంటున్నావా అని అడిగితే మళ్ళీ చీవుగాడు తనదైన స్టైల్లో మ్యానిపులేట్ చేసి నీ లైఫ్ సెటిల్ చేస్తా బేబీ, మన కోసమే కదా అని చెప్పి మళ్ళీ ఒప్పిస్తాడు. ఆ రోజు రాత్రి స్టోర్ హౌస్ లో లుంతోమ్ పెయింటింగ్ కళ్ళలో నుంచి నల్లటి కన్నీళ్లు రావడం మనమైతే చూస్తాం. అంటే దయ్యం ఎంటర్ అయిపోయింది రోయ్. ఇప్పుడు అసలు ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. లుంతోమ్ మెట్ల మీద నుంచి పడిపోయి సీరియస్ కండిషన్ లో ఉంటుంది. డాక్టర్లు జాగ్రత్తగా చూసుకోమంటారు. ఎనీ టైం చచ్చిపోవచ్చు అని చెప్పి వార్నింగ్ చేస్తారు. చీవ్ గాడు పైకి సేవ చేస్తున్నట్టు నటిస్తూనే చాటుగా రోజ్ ని కలుస్తుంటాడు. ఈ విషయం లుంతోమ్ కి తెలిసిపోతుంది. ఒకసారి ఆఫీస్ టెర్రస్ మీద రోజ్ కి వార్నింగ్ కూడా ఇస్తుంది, నా మొగుడికి దూరంగా ఉండు అని. అలా ప్రతిరోజు లుంతోమ్ కి చీవ్ కి గొడవలు జరుగుతుంటాయి. ఆమె హెల్త్ కూడా పాడవుతూ ఉంటుంది. ఒకరోజు గొడవలో లుంతోమ్ కింద పడిపోతుంది. ఊపిరందక గిలగిల కొట్టుకుంటూ లేవలేక హెల్ప్ చేయమని అడుగుతుంది. కానీ చీవ్ గాడు రాక్షసుడిలాగా మారిపోతాడు. ఆమెను పట్టించుకోడు సరికదా. నువ్వే కదా నన్ను గెంటేశావు, ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నావా, చావు అని చెప్పేసి క్రూరంగా మాట్లాడి వెళ్ళిపోతాడు. అలా హెల్ప్ అందగా తన మొగుడు కళ్ళ ముందే తన్ని చంపేస్తుంటే తట్టుకోలేక లుంతోమ్ అక్కడే చనిపోతుంది. అంటే మనోడే ఇండైరెక్ట్ గా ఆమె చావుకి కారణమన్నమాట. ఇంత దుర్మార్గుడు కాబట్టి ఆ దయ్యం వీడిని అస్సలు వదిలిపెట్టట్లేదు. మళ్ళీ ప్రెజెంట్ లోకి వస్తే రోజ్ చీవ్ ఫుల్ గా తాగుతూ పార్టీ చేసుకుంటూ ఉంటారు. రోజ్ కి కిక్ ఎక్కువైపోయి కాలుతున్న సిగరెట్ ని తీసుకెళ్లి గ్లాస్ ఛాంబర్ లో ఉన్న లుంతోమ్ డెడ్ బాడీ మీద, అంటే తన నుదుటి మీద ఆర్పినట్టుగా ఊహించుకుంటుంది. అంటే లుంతోమ్ మీద ఉన్న పగని జెలసీని అలా తీర్చుకుంటుందన్నమాట. ఇద్దరు డాన్స్ చేస్తుంటారు. సడన్ గా కిటికీలో లుంతోమ్ కనిపిస్తుంది. మళ్ళీ మాయమైపోతుంది. భయంతో తను చాలా భయపడిపోతుంది. ఆ లుంతోమ్ ఆత్మ రోజ్ ని పట్టుకుని విసిరేస్తుంది. దాంతో తనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ చీవుగాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందే పిచ్చితన, ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే తను ఏమీ చెప్పదు. వెంటనే లుంతోమ్ ఉన్న గ్లాస్ బాక్స్ దగ్గరికి వెళ్లి పగలగొడుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మనడు వచ్చి ఆపేస్తాడు. అలా ఇద్దరి మధ్య చిన్న గొడవ అయితే జరుగుతుంది. రోజ్ కి మళ్ళీ అక్కడ లుంతోమ్ ఆత్మ కనిపిస్తుంది. కానీ చీవ్ మాత్రం అసలు కనిపించదు. చీవ్ ఆమెని ఆ గదిలోకి రావద్దని వార్నింగ్ ఇచ్చి సోఫాలో కూర్చుంటాడు. రోజ్ మాత్రం బయట కౌంటర్ మీద కూర్చొని మందు కొడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి నాన్ స్టాప్ గా థ్రిల్స్ అయితే ఉంటాయి. సీన్ స్టార్టింగ్ లోనే సడన్ గా ఒక 2 సెకండ్లు లుంతోమ్ దయ్యం కనిపించి చీవ్ గాడి గొంతు పట్టుకొని పిసికేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ చీవ్ గాడు నార్మల్ గానే ఉంటాడు. కానీ అక్కడ ఎవరో ఉన్నారని, తన్ని గమనిస్తున్నారని రోజ్ కి మాత్రం డౌట్ వస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి రోజ్ వేసుకునే మందులు అయిపోతాయి. చీవ్ గాడిని పిలిస్తే వాడు వినిపించుకోకుండా కారు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతాడు. రోజ్ కి మళ్ళీ అక్కడ ఎవరో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంతలో సడన్ గా లుంతోమ్ ఆత్మ రోజ్ ని గాల్లోకి లేపి దబేల్మని కింద పడేస్తుంది. ఆ దెబ్బకి రోజ్ చేతిలో ఏదో మేకు దిగి రక్తం కారుతుంటుంది. మొహం నిండా రక్తం. భయంతో బయటకు పారిపోదామని చూస్తే డోర్ లాక్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక భయంకరమైన సీన్ ఏంటంటే ఆ దెబ్బకి రోజ్ పళ్ళు ఊడి
ఆమె చేతిలోకి వచ్చేస్తాయి. నోరంతా రక్తం. ఆ పెయిన్ లో కిటికీలో నుంచి చూస్తే బయట లూన్తో నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. సేమ్ అదే సీన్ పక్కన ఉన్న టీవీలో కూడా ప్లే అవుతూ ఉంటుంది. లూన్తో మాయమయ్యి సడన్ గా రోజ్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. రోజ్ కత్తి పట్టుకొని ఆ ఆత్మని పొడవబోతే సడన్ గా అక్కడ సీన్ మారిపోయి చీఫ్ గాడు ఆ కత్తిని పట్టుకొని కనిపిస్తాడు. అంటే ఇదంతా రోజ్ కి వస్తున్న భయంకరమైన ఎల్యూషనేషన్స్ అన్నమాట. చీఫ్ గాడు వాడి చేతులు మొహం క్లియర్ గానే ఉంటాయి. వాడు నిజంగానే ఆమె కోసం మందులు తేవడానికి వెళ్ళాడు. కానీ రోజ్ కి మాత్రం దయ్యం దెబ్బతో నిజంగానే మెంటలెక్కిపోతుంది. రోజ్ కి అనుమానం వచ్చి ఆ కాఫీన్ హౌస్ కి వెళ్తుంది. అక్కడ చీఫ్ గాడు ఆ శవంతో రొమాన్స్ చేస్తున్నట్టు భ్రమపడుతుంది. కానీ దగ్గరికి వెళ్లి చూస్తే వాడు ఆ డెడ్ బాడీ పాడవకుండా దాని మీద ఐస్ గడ్డలు పెడుతుంటాడు. వద్దన్నా ఎందుకు వచ్చావు అని ఆ చీఫ్ గాడికి తిక్కరేగి గట్టిగా అరుస్తాడు. దాంతో ఫ్రస్ట్రేట్ అయిన రోజ్ నెక్స్ట్ డే ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్లి హెల్ప్ అడుగుతుంది. వాడు ఒక కోడిని బలిచ్చి ఆ రక్తం తన ఒంటి మీద చల్లుకొని ఏదో భయంకరమైన క్షుద్ర రిచువల్ స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడే లూన్తం బాడీ మీద ఐస్ ఉన్నా సరే పురుగులు పడడం స్టార్ట్ అవుతాయి. అంటే బాడీ కుళ్ళిపోవడం మొదలైంది. ఆ మాంత్రికుడు భయంతో ఇది మామూలు దయ్యం కాదు అని చెప్పి ఆ దయ్యాల చెట్టుని తగలబెడుతూ ఉంటే చీఫ్ గాడు గన్ పట్టుకుని వచ్చి వాడిని తరిమేసి ఆ మంటల్ని ఆర్పేస్తాడు. పూజ సామాన్లన్నీ పగలగొట్టేస్తాడు. అక్కడ పెద్ద వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. ఉరుములు మెరుపులు, వాతావరణం బీభత్సంగా మారుతుంది. రోజేమో ఇదంతా చూసి చాలా భయపడుతుంది. ఇక ఇక్కడ ఉండడం నా వల్ల కాదు అని చెప్పేసి బ్యాగ్ సదురుకొని వెళ్ళిపోతూ ఉంటే చీఫ్ గాడు మళ్ళీ అడ్డుపడతాడు. రోజ్ వినకపోయేసరికి చీఫ్ గాడు అసలు నిజం కక్కుతాడు. నేను కేవలం నీ కోసమే ఆ లుంతొమ్ని చావనిచ్చాను. నా ప్రేమని అర్థం చేసుకో అని చెప్పేసి చాలా ఏడుస్తాడు. అది విని రోజ్ మళ్ళీ షాక్ అవుతుంది. చీ నీది ఒక ప్రేమేనారా అని చెప్పి కారు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటే యాక్సిడెంట్ నుంచి జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది. మళ్ళీ ఏదో ఆలోచించుకొని కర్మకాలి వెనక్కి వచ్చేస్తుంది. వీడిని అలా వదిలేసి వెళ్ళలేనని చెప్పేసి అక్కడికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే చీఫ్ గాడు బాత్ టబ్ లో ఉంటాడు. కానీ వాడి బిహేవియర్ చాలా క్రీపీగా ఉంటుంది. వాడిని లుంతో ఆత్మ పూర్తిగా ఆవహించేసిందని అర్థం. రోజ్ వాడి జుట్టు కట్ చేస్తూ ఉంటే కనీసం కన్నార్పడు. తన గోరుని చెక్క మీద గీసి గీసి విరగొట్టుకుంటాడు. గోరు ఊడిపోయి రక్తం వస్తున్నా సరే వాడి మొహంలో పెయిన్ ఉండదు, రియాక్షన్ కూడా ఉండదు. రోజ్ ఫస్ట్ ఎయిడ్ కోసం వెతుకుతూ ఉంటే అద్దంలో ఆమె వెనకాల లుంతో ఆత్మ కనిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే టవల్ కట్టుకుని చీఫ్ గాడు వెళ్తుంటాడు. కానీ హాల్లోకి వచ్చి చూస్తే చీఫ్ గాడు క్లీన్ గా షేవ్ చేసుకుని లూంతం వేసుకునే నైట్ గౌన్ వేసుకుని ఉంటాడు. ఇది మామూలు ట్విస్ట్ కాదు మామ. వాడు చేతిలో కత్తి పట్టుకుని మనిషి గొంతుతో కాకుండా ఒక భయంకరమైన దెయ్యం గొంతుతో అరుస్తూ రోజుని చంపడానికి అలా వస్తుంటాడు. మధ్య మధ్యలో వాడి మొహంలో లుంతం ఎక్స్ప్రెషన్స్ కూడా కనిపిస్తుంటాయి. రోజ్ కత్తితో వాడిని పొడిచినా వాడికి నొప్పైతే తెలియదు. అడవిలోకి పారిపోతే అక్కడ నది దగ్గర పట్టుకుని నీళ్లలో ముంచి పక్కనే ఉన్న బండరాయికేసి ఆమె తలని బాది దారుణంగా చంపేస్తుంటాడు. నీళ్లు మాత్రం ఎర్రగా మారిపోతాయి. ఆ నీళ్లలో రిఫ్లెక్షన్స్ చూస్తే చీవు మొహం కాకుండా లూంతం మొహం కనిపిస్తుంది. నిన్ను చావనివ్వను, నరకం చూపిస్తా అనే డైలాగ్ అయితే వినిపిస్తుంది. రోజ్ కళ్ళు తెరిచి చూస్తే తను ఆ గాజు శవపేటిక లోపల బంధించబడి ఉంటుంది. బయట లూంతం ఆత్మ ఆ కాఫిన్ చుట్టూ తిరుగుతూ ఆమెని భయపెడుతుంది. ఇందాక రోజ్ సిగరెట్ ని గ్లాస్ మీద ఆర్పి వెటకారం చేసింది కదా, దానికి రివెంజ్ గా లూంతం ఆత్మ కుళ్ళిపోయిన రక్తం చుక్కల్ని రోజ్ నుదుటి మీద పడేలా చేస్తుంది. సేమ్ రోజ్ సిగరెట్ ఆర్పినట్టే అన్నమాట. రోజ్ ఎంత హెల్ప్ అని అరిచినా కూడా ఆ ఆత్మ అరుపుకి గ్లాస్ పగిలిపోతుంది. కానీ ఆమె అయితే బయటికి రాలేదు. ఇక్కడ దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే ఆ లుంతం దయ్యం ప్లాన్ మామూలుగా అయితే వేయదు. తన మొగుడు తన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకూడదు. ఆ రోజ్ అనే అమ్మాయి కూడా వాళ్ళిద్దరి మధ్యకి అస్సలు రాకూడదు. ఇదే దాని స్కెచ్ అన్నమాట. అందుకే క్లైమాక్స్ లో లూంతో ఆత్మ చీఫ్ గడిని పూర్తిగా ఆవహించి వాడి చేతనే రోజుని చంపించేసింది. ఇప్పుడు సీన్ చూస్తే ఒకే పెద్ద కాఫిన్ బాక్స్ లో చీఫ్ గాడు బ్రతికి ఉండి తన భార్య కుళ్ళిపోయిన శవం పక్కన బంధించబడ్డాడు. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నువ్వు నాతోనే ఉంటానన్నావు కదా అని చెప్పి ఆ దయ్యం ఆడిన గేమ్ అన్నమాట ఇది. ఇక చీఫ్ గాడేమో బ్రతుకున్న శవంలా నరకం అనుభవిస్తుంటాడు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో పుల్ల పెట్టిన రోజుని మాత్రం చాలా దారుణంగా చేసేస్తుంది. వీళ్ళ కాళ్ళ కింద అంటే ఆ కాఫిన్ కింద పడేస్తుంది. అంటే మొగుడు పిల్లం పక్క పక్కనే ఉంటే వాళ్ళిద్దరి బాడీల నుంచి కారే ఆ కుళ్ళిపోయిన లిక్విడ్ కింద ఉన్న రోజ్ మొహం మీద పడుతుందన్నమాట. ఆ అడవిలో ఆ ముగ్గురు చాలా దారుణంగా శిక్ష అయితే అనుభవిస్తూ ఉండిపోవాల్సిందన్నమాట. ఎవరైనా వచ్చి చూసేదాకా వాళ్ళకైతే విముక్తి ఉండదు. ఈ కథలో నీతి ఏంటి అంటే కర్మ ఎవరిని అస్సలు వదిలిపెట్టదు. నువ్వు ఎంత తెలివిగా ప్లాన్ చేసి పాపం చేసినా అది బూమరింగ్ లాగా తిరిగి వచ్చి నీకే తగులుతుంది. చీఫ్ గాడు ఆస్తి కోసం పిల్లాన్ని చావనిచ్చాడు. కానీ ఆ పిల్లమే వాడికి నరకం చూపిస్తుంది. అత్యాశకు పోతే అన్నీ పోతాయి అనేది. చీఫ్ గాడు ఆస్తి కావాలి, అటు అమ్మాయి కావాలి, అదే రోజ్ కావాలి అని చెప్పి కకృతి పడ్డాడు. చివరికి ఆస్తి దక్కలేదు, ఆనందము దక్కలేదు. బతికి ఉండి కూడా శవంలో మారాల్సి వచ్చింది. నమ్మక ద్రోహం. నమ్మి వచ్చిన భార్యని మోసం చేసి ఆమె చావు కోరుకుంటే ఆ చావు వాడిని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. పరాయి స్త్రీ మోజులో పడితే లాస్ట్కి లైఫ్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి ఈ స్టోరీ గట్టిగా చెప్పింది. సింపుల్ గా చెప్పాలంటే మోసం చేసి గెలవలేవు, పాపం చేసి బ్రతకలేవు అని చెప్పేసి ఈ సినిమా స్టోరీ అన్నమాట. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మరిన్ని హారర్ థ్రిల్లర్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.